అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు దినపత్రికల పరిస్థితి ఏ విధంగా అయిందంటే అవి ఒక బూతు పత్రికల కింద రోత పత్రికల కింద తయారైపోయినాయి. మామూలుగా పబ్లిష్ అయ్యి ప్రింట్గా వచ్చి ప్రింట్ చేసి ఇంటికి పంపి పేపర్ల కాడ నుంచి ఆన్లైన్లో లభిస్తున్న పేపర్ల వరకు తెలుగు పత్రికలన్నీ కూడా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తాం, ఆ పార్టీ సొంత పేపర్లో, ఆ పార్టీ భజన పేపర్లో, ఆ పార్టీకి అమ్ముడిపోయిన పేమెంట్ పేపర్లో అయిపోయినాయి. కాబట్టి అవి ఎప్పుడు 24 గంటలు అదే దృష్టితో ఉంటున్నాయి. సమాజ హితం కోరు కానీ, దేశీయ అంతర్జాతీయ వార్తలు కానీ, ప్రపంచంలో జరుగుతున్న విశేషాలు కానీ, లేకపోతే ఏ విధమైన సమస్యల గురించి చర్చించకుండా ఓన్లీ ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన చెత్త చెదారం పెంట ఇవన్నీ పట్టుకొచ్చి పేపర్లో పెడుతున్నారు. దానికి అలవాటు పడిపోయినాయి. అలవాటు పడిపోయి మామూలు న్యూస్ కానీ, లేకపోతే కోర్టులకు సంబంధించిన కానీ, వేరు వేరు న్యూస్లకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో ఏమన్నా ఉంటే అవి రాత మానేయడం కానీ, రాసినా వాళ్ళకి తోచిన విధంగా, వాళ్ళకి ఇష్టమైన విధంగా జనాలు రొటీన్గా ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు లేకపోతే చేతికి వచ్చినట్టు రాసి పాడేసి అవి ప్రింట్ చేసి పాడేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు గురువారం ఫిబ్రవరి 19, 2026 ఏమన్నా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకే వార్తకు సంబంధించి వాడు రాసిన విభిన్న కథనాలు చూడండి. ఒకే వార్త అయితే ఒకటే వార్త ఏంటంటే ఇనార్బిట్ మాల్ అని చెప్పి ఒక మాల్ ఉంది పెద్దది ఇక్కడ సిటీస్లో. ఇప్పుడు ఏంటంటే ప్రతి పెద్ద పెద్ద దాంట్లోనూ కూడా రకరకాల షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి, రకరకాల బ్రాండెడ్ వస్తువులు అన్నీ దొరుకుతాయి. అదే కాంప్లెక్స్లో అదే మాల్లో సినిమాలు కూడా ఒక 5 స్క్రీన్లో, 4 స్క్రీన్లో, 6 స్క్రీన్లో ఉండి అన్ని సినిమాలు కూడా అక్కడ ఆడుతూ ఉంటాయి. అందులో 2022 జూలై 10న ఒక వ్యక్తి బుక్ బై షో ద్వారా రూ. 1300 ఒక్కొక్క టికెట్ చొప్పున రూ. 1300 చొప్పున 4 టికెట్లు పర్చేజ్ చేసుకుని సినిమాకి వెళ్ళాడట. అతను ఇంటర్వెల్లో యూరినల్స్కి వెళ్తే అక్కడ బోర్డు ఉందంట, యూరినల్స్ రిపేర్లో ఉంది అని చెప్పి అక్కడ ఒక మనిషి ఉండి కిందకి వెళ్ళమని చెప్తూ, లేకపోతే అక్కడే యారో మార్క్ వేసి కింద ఫ్లోర్లోకి ఎక్కడికో మాల్లోకి వెళ్ళి ఉపయోగించుకొని అక్కడ ఉన్న వాష్రూమ్ అని చెప్తూ ఏదో జరిగింది. అతను నాకు ఇబ్బంది కలిగించారు అనే ఉద్దేశంతో కన్జ్యూమర్ ఫారంలో కేసు పెట్టాడు. ఆ కేసుకు సంబంధించి నేను జడ్జిమెంట్ ఇచ్చాను. ఎవరో ఈ కన్జ్యూమర్ ఫారం సంబంధించి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషనర్ 2 ఆయన ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఏంటంటే టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా పీవీఆర్ సినిమాస్ కూడా ఫైన్ వేశారు అని చెప్పేమో ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈనాడులోనేమో దురుద్దేశపూర్వకంగా కేసులు, ఫిర్యాదుకి వినియోగదారుల కమిషన్ జరిమానా. ఇందులోనేమో కన్జ్యూమర్ ఫారమే ఎవరైతే కంప్లైంట్ చేశారో అతనికి జరిమానా వేసింది, ఉద్దేశపూర్వకంగా కంప్లైంట్ చేశారని చెప్పి దానికి వాళ్ళ ఒక అత్యద్భుతమైన రీజన్ ఇచ్చారు. ఈ లోపల దీంట్లోకి విషయం ఏంటంటే ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపిన ఇనార్బిట్ పీవీఆర్ సినిమాస్కు వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. 5,000 జరిమానాతో పాటు బాధితుడికి 5,000 పరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది. సైబరాబాద్కు చెందిన వ్యక్తి ఇలా 1,300 టికెట్ కొని 4 టికెట్లు కొనుక్కున్నాడో ఈ కథ అంతా మళ్ళీ రాశారు. ఇందులో ఏమని రాశారంటే ఆ సినిమా హాల్లో 2 వారాలుగా టాయిలెట్లు ప్రేక్షకులకు అందుబాటులో లేవన్న విషయాన్ని గుర్తించిన ఫారం పీవీఆర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యాక్చువల్గా జరగవలసింది ప్రేక్షకులు కానీ ప్రజలు కానీ కోరుకునేది ఇదే. ఆడు డబ్బులు తీసుకుని టికెట్కి రూ. 1,300 తీసుకుని బాత్రూమ్కి ఎక్కడ కాదండి కింద షాప్లోకి వెళ్ళండి, లేకపోతే అలాగే ఎందుకు సందు పక్కన గోడ పక్కన కానిచ్చేయండి. బారిస్టర్ పార్వతీశలో ఎవరింటికో ఫంక్షన్కి వెళ్తే పార్వతీశ అని అంటారన్నమాట, ఇది వాష్రూమ్ వాడుకోమని చెప్పి అక్కలేదండి సందు చివరి కానిచ్చేసాను అంటాడు. అలాగా ఎందుకంటే కిందకి వెళ్ళి పక్కన గోడ పక్కన పోసేసుకొచ్చాడు అన్న విధంగా చెప్పారు. అన్న విధంగా ఉంది కాబట్టి చిరాకు పడి అదేంటారా 2 వారాలు బట్టి పని చేయకపోతే బుద్ధి జ్ఞానం లేదా బాగు చేయించుకోవాలి కదా, 1 డే అర్ధరాత్రి అనుకోకుండా ఏదైనా చెడిపోవచ్చు, మర్నాడు పొద్దున్న వాళ్ళు పని చేయించుకోవచ్చు కదా. అంత పెద్ద షాప్కి ఆ ప్లంబర్లు కానీ కార్పెంటర్లు కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ ప్రత్యేకించి ఉంటారు కదా. కాకపోతే ఈనాళ్ళు దానికేమో 5,000 రూపాయలు పరిహారం, 5,000 రూపాయలు పెనాల్టీ ఇవన్నీ వేశారని చెప్పి దాంట్లో రాస్తే నిరాధార ఆరోపణలతో దురుద్దేశపూర్వకంగా కేసులు దాఖలు చేస్తున్నారని గుర్తించిన జిల్లా వినియోగదారుల కమిషన్ 2 ఆ ఫిర్యాదుకి ఈ జరిమానా విధించిందంట. టాయిలెట్లు మరమ్మతులో ఉంటాను గుర్తించి ఎన్ని చేశారండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు రీజన్ ఏమి రాశారంటే టాయిలెట్ల విషయంలో
సిబ్బంది సహాయం అందించారని, ఇతర వినియోగదారుల నుంచి ఫిర్యాదు రాలేదని చెప్పిన పీవీఆర్ వాదనతో కమిషన్ ఏకీభవిస్తూ ఫిర్యాదుకి 10,000 జరిమానా, ఇతర రుసుములు చెల్లించాలని ఆదేశించింది. సిబ్బంది సహకరించారంట. ఏమన్నా ప్లాస్టిక్ కవర్ అట్టుకొచ్చి పట్టుకున్నారేమో పోతానికి, అతను ఏమన్నా యూరినల్స్కి వెళ్తుంటే, లేకపోతే ఎత్తుకు తీసుకెళ్ళారా? సిబ్బంది సహకరించడం ఏంటంటే ఈ వినియోగదారుల కమిషన్ వాళ్ళ మాటలేంటి? ఇంకోటి ఏంటంటే, ఇతర వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాలేదని చెప్పిన పీవీఆర్ వాదనతో కమిషన్ ఇతరుడు ఎవడో ఫిర్యాదు చేయలేదండి. ఫిర్యాదు చేస్తే మీరు ఇటువంటి మాటలే మాట్లాడతారు. అప్పుడు మీకు అక్కడ ఎవడో చెప్పలేదా, ఎవడో కవర్ అట్టుకు నుంచోలేదా, లేకపోతే ఏమన్నా హాస్పిటల్లో ఉన్న మొగ్గులు లాంటివి ఏమి పట్టుకుని రాలేదా అని చెప్పి అడుగుతారు. అయితే ఒక సినిమాకి వెళ్ళినాడు, ఆ రోజు అతను బాత్రూమ్కి ఇబ్బంది వచ్చింది, కిందకి వెళ్ళడానికి మన కర్మ బుద్ధి పొరపాటే వచ్చాం, ఇంకెప్పుడు ఈ సినిమాలకు రాకూడదు అనుకుంటాడు, బాగానేస్తాడు. దానికి మళ్ళీ కన్జ్యూమర్ ఫామ్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేస్తాడు? ఇతను కాబట్టి బాధ్యతగా వెళ్ళి చేశాడు. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా వస్తే కాళ్ళు ఎరకొడతావు నా కొడక, గవర్నమెంట్ ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎలా చెప్తే ఆ సినిమాకి నువ్వు ఇష్టమై వెళ్ళావు కాబట్టి అక్కడే చూసుకో, ఏదైనా అలాగే చేసుకో అన్న విధంగా తప్పుడు విధంగా ప్రవర్తిస్తాన్ని సమర్థిస్తాం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాలి. ఇకపోతే ఈ రెండు విడివిడి తీర్మానాలు, రెండు విడివిడి న్యూస్లు రాసాయి. ఒక దాంట్లో కన్జ్యూమర్ ఫారం వినియోగదారుడు తప్పని చెప్పింది, ఇంకో దాంట్లోనేమో ఎవరైతే ఆ సినిమా హాల్ వాళ్ళదే తప్పని చెప్పింది. మరి ఏది నమ్మాలనేది మనకు తెలియట్లా. ఎంత బాధ్యతగా రాస్తున్నాయో తెలుగు పేపర్లు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ వినియోగదారుల ఫారం ఎంత బాధ్యతగా వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు అంటే ఆ సినిమాకి వెళ్ళిన 500 మందో 300 మందో 100 మంది వెళ్తే 100 మంది వెళ్ళి ఏంటి మాకు పాస్ పోసుకోవడానికి ఇబ్బంది అయిపోయిందంటే పాస్ పోసుకోవడానికి ఇబ్బంది అయిపోయిందండి అని చెప్పి కన్జ్యూమర్ ఫారంకి వెళ్ళి చెప్పాలి. వాళ్ళు ఎవడికి బాధ కలిగితే ఎవడైతే ఆ బాధను ఫేస్ చేసేవాడు వాడంతటి వాడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. అందరూ యూరినల్స్కి వెళ్తారా? వెళ్ళరు కదా. ఏ షుగర్ పేషెంట్ అయ్యాడు అనుకోండి, 2-3 సార్లు వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, కింద వాళ్ళకి వెళ్తారు, అతనికి ఇబ్బంది ఫేస్ చేసి ఉండొచ్చు. అదే మిగతా వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, నీ ఒక్కడిగా వచ్చిందా, అది తప్పుడు వాదన. ఆ కమిషన్ ఇచ్చింది లేకపోతే ఆ సభ్యులు ఇచ్చిన నిర్ణయం అయితే తప్పు అని చెప్పి నా దృష్టిలో నేను తప్పుగానే భావిస్తున్నాను. ఇందులో 2 తప్పులు, కన్జ్యూమర్ ఫారం అటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఉండకూడదు, ఇంకోటి ఈ పేపర్లు ఆ విధంగా రాసి కూడా ఉండకూడదు. కన్జ్యూమర్ ఫారం వాళ్ళ పేర్లు కమిషన్ పేర్లు, మెంబర్ పేర్లు అన్నీ రాశారు దీంట్లో. మీరు చూడండి, thumbnail కూడా అదే పెట్టాను, మీరు అది కొంచెం హైలైట్ చేస్తే కనపడుతుంది. 2 పేపర్లు కూడా పెట్టాను. మనం అంత దౌర్భాగ్యంలో ఉన్నాం. అదే అంబటి రాంబాబు ఎలా తిట్టాడు, లేకపోతే ఆ నాని ఎలా తిట్టాడు, ఈ నాని ఎలా తిట్టాడు అనేది అయితే చాలా క్లియర్గా ఒక పదం కానీ, పలుకు కానీ, అక్షరం కానీ, ఏ సెంటెన్సు మర్చిపోకుండా చాలా నీట్గా రాసి, అవసరమైతే పేరాలు విడగొట్టి మరీ రాసి ప్రజలకు అందుబాటులో పెట్టి, ఈ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ప్రజలకు ఉపయోగపడే, వినియోగదారులకు ఉపయోగపడే ఒక సమస్య గురించి ఇంత తప్పుని చూసి ప్రజల మీద పంపుతున్నారు. ఈ 2 పేపర్లు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనం నిర్ణయించుకోవాలో, లేకపోతే వాళ్ళే రేపు నిర్ణయించి ఏమన్నా చెప్తారో. ఉంటాను. నమస్కారం. రామోజీరావు. జై హింద్.